వాటి టైప్స్ ఏంటనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Familiar, you're familiar. So if you don't know by now, then you should probably get familiar. కరెన్సీ పెయిర్స్ యూరో, యూఎస్టీ, జేపీవై వీటిని మనం కరెన్సీ పెయిర్స్ అంటాం. ప్రతి కరెన్సీ పెయిర్‌లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. స్పోర్ట్ కరెన్సీ, బేస్ కరెన్సీ. బేస్ కరెన్సీ ప్రతి కరెన్సీ పెయిర్‌లో ఫస్ట్ వచ్చే కరెన్సీని మనం బేస్ కరెన్సీ అయితే అంటామన్నమాట. లైక్ మనం కొనబోయేది లేదా సెల్ చేయబోయే కరెన్సీని మనం బేస్ కరెన్సీతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూరో, యూఎస్టీ. దీనిలో యూఎస్టీ అనేది బేస్ కరెన్సీని రిప్రజెంట్ చేస్తాం. కోడ్ కరెన్సీ ప్రతి కరెన్సీ పేరులో సెకండ్ వచ్చే కరెన్సీని మనం కోడ్ కరెన్సీతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యూరో, యూఎస్టీలో యూఎస్టీని మనం కోడ్ కరెన్సీ అని అంటాం. టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌ది మేజర్ కరెన్సీ, సెకండ్ మైనర్ కరెన్సీ పెయిర్, థర్డ్ ఎక్సోటిక్ కరెన్సీ పెయిర్. ప్రతి దాని గురించి నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేజర్ కరెన్సీ ఒక కరెన్సీ పేరులో యూఎస్‌డి అనేది ఎయిదర్ కోడ్ కరెన్సీ అయినా, బేస్ కరెన్సీ అయినా దాన్ని మనం మేజర్ కరెన్సీ పేర్ అంటాం. ఆల్సో ఈ మేజర్ కరెన్సీ పేర్స్‌లన్నీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఈ కరెన్సీ పేర్స్‌లో ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే చేస్తారన్నమాట. వోలటాలిటీ చాలా అంటే చాలా హైగా ఉంటది ఈ కరెన్సీ పేర్స్‌లో మాత్రం. మైనర్ కరెన్సీ పేర్స్ దీనిలో బోత్ కోడ్ అండ్ బేస్ కరెన్సీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ అవి. అలాగే వితౌట్ యూఎస్‌డి డాలర్ అయితే ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ యూరో, ఏయుడి, జేపీవై, ఎన్‌జెడ్, జేపీవై వీటిని మనం మైనర్ కరెన్సీ పేర్స్ అంటాం. దీనిలో వోలటాలిటీ అనేది మోడరేట్‌గా ఉంటది. సో, రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా మోడరేట్‌గా అయితే ఉంటదండి. ఎక్సోటిక్ కరెన్సీ. ఈ కరెన్సీ పేర్స్‌లో ఎయిదర్ బేస్‌లో అయినా, కోర్ట్‌లో అయినా డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. లైక్ ఇండియా, టర్కీ, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ యూఎస్‌డి అయినా అండ్ యూరో, టీఆర్‌వై ఇలాంటి కరెన్సీ పేర్స్ అనేవైతే ఉంటాయి. వీటిని మాక్సిమం ట్రేడర్స్ అనేవాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వీటిలో వోలటాలిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటది. సో, వోలటాలిటీ తక్కువ ఉందంటే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్స్ మేకింగ్ చేయటం కూడా చాలా టఫ్. మనకున్న ఈ 3 కరెన్సీ పేర్స్ లైక్ మేజర్, మైనర్, ఎక్సోటిక్ కరెన్సీ పేర్స్‌లో బెస్ట్‌గా మనం ట్రేడ్స్ చేయాలనుకుంటే మేజర్ కరెన్సీస్‌ని చూస్ చేసుకోవాలి. అలాగే మోడరేట్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మైనర్ కరెన్సీ పేర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సోటిక్ కరెన్సీ పేర్స్‌లోకొస్తే మాత్రం దాంట్లో ట్రేడ్ తీసుకోవడం ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్. దాంట్లో ట్రేడ్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ దేర్ ఇస్ నో వోలటాలిటీ అట్ ఆల్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను లాట్స్ అంటే ఏంటి? పిప్స్ అంటే ఏంటి? అవి ఎలా కాలిక్యులేట్ చేయాలనేదైతే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ లైవ్ సెషన్స్‌లో నేను లైవ్ ట్రేడ్స్ ఎలా చేస్తాను, ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టైమ్‌లో మార్కెట్‌ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాననేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ట్యుటోరియల్ వీడియోస్ చూసేదానికంటే ఈ లైవ్ ట్రేడ్ సెషన్స్‌ని ఎలా చేస్తున్నారనేది గమనిస్తే మాక్సిమం మీకు అక్కడే నాలెడ్జ్ అయితే వస్తది. లైక్ మీరు సెపరేట్‌గా ఎస్ఎంపీ నేర్చుకోవాలి, ప్రైస్ యాక్షన్స్ నేర్చుకోవాలి, లేదా క్యాండెల్‌స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. ఇలా సెపరేట్‌గా నేర్చుకునే దానికంటే ఇలా లైవ్ ట్రేడ్ సెషన్స్‌ని చూస్తున్నప్పుడు మీకు క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమవుద్ది. లైక్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది. సో, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకొచ్చే ప్లస్ పాయింట్ ఏందంటే నా లైవ్ సెషన్స్ మీకు వెంటనే అప్‌డేట్ అవుతాయి. మీరు నా లైవ్ సెషన్స్ చూస్తున్నప్పుడు నేను ఎలా ట్రేడ్స్ చేస్తున్నాను, ఎలా అనాలిసిస్ చేస్తున్నాననేది క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. And see you in next video, guys.